మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాలలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే, ఒక చిన్న రైతు ప్రభుత్వం అవసరాల నిమిత్తం భూసేకరణ చేపట్టి, కనీసం భూసేకరణ చేపట్టిన 42 సంవత్సరాల తర్వాత కూడా ఆ రైతుకు పరిహారం అందలేదంటే, మరి వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి? ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా ఆదుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా కలిదిండి గ్రామం దగ్గర నారాయణ అనే రైతు దగ్గర నుంచి 87 సెంట్లు స్థలాన్ని భూసేకరణ చట్టం కింద అప్పట్లో 1982లో సేకరించారని చెప్పి ఆయన చెబుతా ఉన్నారు. ఆ సేకరణ కింద ఆయనకు 5,002 రూపాయలు నష్టపరిహారం కింద చెల్లిస్తామని చెప్పడంతో ఆయన ప్రభుత్వానికి ఆయన భూమిని అప్పగించడం జరిగింది. ఆ తరువాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ వారు కొంచెం చదువుకున్నవారు కాబట్టి వారికి కూడా అందకపోతే వారు న్యాయస్థానాల ద్వారా వెళ్ళి పోరాటం చేసి వారు తీసుకొచ్చుకుంటే, ఈయనకు మాత్రం కొద్ది రోజులు ఎదురు చూసినప్పటికీ నష్టపరిహారం రాకపోవడంతో ఈయన 2002 సంవత్సరం తర్వాత న్యాయస్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి న్యాయస్థానానికి వెళ్ళి న్యాయ పోరాటం చేసి ఈరోజు ఆయనకు రావాల్సిన 5,002 రూపాయలు సాధించడం కోసం నష్టపరిహారం, అది కూడా తన భూమిని భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకొని దానికి ఇవ్వవలసిన నష్టపరిహారం ఇవ్వడానికి 42 సంవత్సరాలు పట్టిందంటే వ్యవస్థలు నిజంగా ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఆయన వయసు ఇప్పుడు 81 సంవత్సరాలు వచ్చి కురు వృద్ధుడైపోయిన ఈ నారాయణకు న్యాయస్థానాలు మాత్రం ఇప్పటికైనా ఆయనకు న్యాయం చేశాయి. ఎందుకంటే మన దేశంలో ఎన్ని రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఇప్పటికైనా నమ్మకం ఉందంటే ఇటువంటిదే కారణం. ఈ నారాయణకు ఖచ్చితంగా ఇన్ని రోజులు పట్టడానికి మాత్రం చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేశాయో అని చెప్పేసి న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని మందలిస్తూ ఖచ్చితంగా ఈ నారాయణకి ఇవ్వవలసిన 5,002 రూపాయలు 9% వడ్డీతో సహా ప్రస్తుతం ఆయన ఇచ్చిన స్థలానికి ఎంత రేటు ఉందో ఆ రేటుకు అనుగుణంగా డబ్బులు కట్టి ఈ నారాయణకు అందజేయాల్సిందిగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం 1982లో సేకరించిన ఆ చట్టం ప్రకారమే ఆయనకు డబ్బులు ఇస్తాం, కానీ ఈ ప్రకారంగా డబ్బులు ఇవ్వలేము అని చెప్పి వాదన వినిపించింది. కానీ న్యాయస్థానం మాత్రం దానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి మీరు ఖచ్చితంగా ఈ నారాయణకు మాత్రం ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి న్యాయస్థానం ఈ నారాయణ తరపున ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజంగా ఒక రైతు తన నష్టపరిహారం తెచ్చుకోవడానికి 42 సంవత్సరాలు పట్టిందంటే మన దేశంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. నిజంగా 42 సంవత్సరాలు ఆయన పోరాడినప్పటికీ 82 సంవత్సరాల్లో కురువృద్ధుడు అంటే ఆయన 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన పొలాన్ని భూసేకరణ కింద తీసుకొని ఆయనకు 82 సంవత్సరాలు వచ్చిన తర్వాత నష్టపరిహారం ఇచ్చిందంటే నిజంగా మన వ్యవస్థలకు మాత్రం మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.